because I'll take it. Sir, it's an honor. థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. నమస్కారం. పర్సనల్స్ మనకు అనవసరం. అది నా పర్సనల్. అది ఆయన తెలియదు కదా. పాల్ ఈస్ గ్రేట్. సీనియర్ పాల్ గారికి శిష్యుడు పాల్ వందనములు. 148 దేశములలో ప్రెసిడెంట్లు ప్రధానమంత్రులు ప్రేయర్ కోసం మమ్మల్ని పిలుస్తారు. కావాలంటే చూడండి, టైమ్స్ ఆఫ్ ఇండియాలో వేశారు, ఎకనామిక్ టైమ్స్ లో వేశారు, సితారా సంతోషంలో కూడా రాశారు. పాల్ ఈస్ గ్రేట్. గురువు గారు మొన్న ఒక లేట్ నైట్ పిలిచి తెలుగు సోదరుల సంబరములో సందేశం నువ్వే ఇవ్వాలరా అన్నారు. ఐ వాజ్ షాక్. నేనా గురువు గారు అన్నాను. నేనోటి నువ్వోటినా? నేను మిల్క్ అయితే నువ్వు బటర్ మిల్క్ రా అన్నారు. అయినా అంతరిక్ష శాంతి కోసం చంద్రమండలానికి నేను వెళితే ప్రపంచ శాంతి నీ బాధ్యతరా ప్రీశిష్యుడా అని ప్రేమగా నా భుజము తట్టారు. ఆ తర్వాత 747 బోయింగ్ వేసుకుని వెకేషన్ కోసం ఆయన ఆస్ట్రేలియాకి, నేను వెకేషన్ కి అమెరికాకి. ఆయన దయ వల్ల బొగ్గులు ఏరుకునే స్టేజ్ నుంచి బోయింగ్ లో రేంజ్ వచ్చాను. టైప్ బాగుంది. మీరు గాలి చేస్తే వీడు ఏరేసేవాడు అన్నమాట. కందుల ఎవరు అనుకుంటున్నారు వారు? చెప్పారు కదా. ఒరిజినల్ వేరు. చేతబడి చేయటంలో చేజరిగిన నిష్ణాతులు, పుల్లారెడ్డిని చంపించడానికి పిలిపించిన కిల్లర్, నరరూప రాక్షసుడు. మరి శాంతి దూతల కలరింగ్ ఏంటి? జనాలను మోసం చేయడానికి వారి కవరింగ్. దానికి పాల్ గారి పేరు వాడుకుంటారు. మీరు మేలైనది చేయని వారాగు చేయునకు శ్రమ. కాబట్టి నేను మీకు ఇచ్చే సందేశం ఏమిటంటే 3 నిమ్మకాయలు 6 మిరపకాయలతో ఆనందంగా ఉంది. ఓ మై పాల్, ఓసారి బుష్ దగ్గరికి వెళ్ళినప్పుడు నిమ్మకాయలు ఇచ్చి ప్రేయర్ చేస్తాం, ప్రెసిడెంట్ అయిపోయాడు. ఇంకోసారి ఒబామాని మీట్ అయినప్పుడు మిరపకాయలు ఇచ్చి ప్రేయర్ చేస్తాం, ప్రెసిడెంట్ అయిపోయాడు. అలాగే అందరికి అభివృద్ధి, ఆత్మశాంతి. ఓ మై పాల్, మనశ్శాంతి కలగాలని కోరుకుంటూ మే గోస్ట్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. ఏమండి బలిపుడు గారు, చిచి గడ్డికోట గారు. అచ్చిచి అన్న పదమే ఇంకా ఇన్సల్టింగ్ ఉంటుంది మాకు. సర్లేండి, పుల్లారెడ్డి గారు దేవస్థానంలో ఏనుగుల తిట్టంగా ఉంటారు. ఆ చున్ను పాల్గాడు, జూనియర్ పాల్గాడు వాళ్ళ పని అవుతా. నెమ్మదిగా. ఏయ్, నువ్వు బయటికి పో. ఎందుకు సార్? వీళ్ళ నాన్నగారు ఖాద్రా, విస్తా ఖాద్రా. వీరి పేరు దార్ఖా, విస్తా దార్ఖా. భాష మాలిక్ భాషలకు బిల్డప్ ఎందుకు? బాబుది పిస్తే అయితే కొడుకు పలాస అవుతా. మర్యాద మిర్యాల వారు కంటి చూపుతూనే చంపేస్తారు. కంటి చూపుతూనే చంపేయడానికి భార్య బాబా డోంట్ అండర్స్టాండ్ లిమిట్. వాళ్ళ తండ్రి గారిని పిస్తా ఖాద్రా బడ్జెట్ ను బట్టి బాణామతి, చేతబడి, చిల్లంగి లాంటి క్షుద్రవిద్యలతో పసిపిల్లల నుంచి పెద్దవాళ్ల దాకా, మొక్కల నుంచి మానుల దాకా, లేగదొడుల నుంచి దున్నపోతుల దాకా నిర్దాక్షిణ్యంగా నిర్వీర్యం చేసేవారు. మరి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు? పగబట్టిన ప్రజలు పళ్ళోడగొట్టి చెట్టు కట్టి కాల్చేశారు. దాంతో రగిలిపోయిన ఖాద్రా డార్క్ గా మారిపోయా. డ్రాకులాలా మారిపోయాడు. క్షుద్ర విద్యలో ఖాద్రాన్ని మించిపోయాడు. ఇగో సాయిబు, నేను సీరియస్ డిస్కషన్ లో ఉన్నాను. నిన్ను ఎవరు పిలిచారు? పిలుపు వస్తే కాదు, అనుమానం వస్తే అక్బర్ వచ్చేస్తాయి. ఈయనకి స్టడీ చేసినాయి, నాది దిమాగ్ చెప్తున్నాయి. శాంతి దూత లెక్క కాదు, చేతాబడి లెక్క కొడుతున్నాయి. ఇది అక్బర్, శైతానికి చెమడా లెక్క తీస్తాయి, మారుతాయి. ఏమండి జునుపాలు గారు, మమ్మల్ని ఏమో కాల్ చేసేలా చూస్తారు. సాయిబుని చూసి బెదిరిపోయి తల్లించుకుంటారు. మీ కెపాసిటీ మీద మాకు డౌట్ గా ఉంది. ఉందా? ఉంది. ఉందా? ఉంది. అక్కడ చెట్టు ఉందా? ఉంది దాకాజీ. రేపు సూర్యోదయాన్ని అక్కడ కలుద్దామరా. సూర్యోదయం అంటే వీళ్ళ తండ్రి గారు కూడా అంతే. 70s లో పొద్దునే రమ్మన్నాడు బ్రేక్ఫాస్ట్ గా. ఎందుకు రమ్మన్నారు చూద్దాం. ఐ నీడ్ బేకర్. చుట్టూ ఉందా? చెట్టు లేదు, డౌట్ లేదు గురుజీ. పుల్లారెడ్డిని చంపేయడానికి రిక్వైర్మెంట్స్ చెప్తాను, ఓకే రాసుకోండి. మాస్టర్. పావు కేజీ పిండి, ఆహా. కేజీ నెయ్యి, ఓకే. 3 నిమ్మకాయలు, ఓకే. 6 మిరపకాయలు. ఓకే మాస్టర్, నేను ఇప్పుడే వాల్మార్ట్ నుంచి తెచ్చేస్తాను. అదేంటి కుదరదు. అదేంటి కుదురుద్ది? అరకు నుంచి తెచ్చిన ఆర్గానిక్ రైస్ తో చేసిన వరిపిండి, ఓకే ఒంగోలు గెత్తికి పొంగునూరావుకి పుట్టిన గోవు నెయ్యి, ఓకే. నిమ్మకూరు నుంచి నిమ్మకాయలు, మిరియాలగూడ నుంచి మిరపకాయలు తెప్పించండి రా. వీటన్నిటికన్నా స్టేట్ కి స్పెషల్ స్టాటస్ తెప్పించడం ఈజీ మాస్టర్. గురూజీ, అది బాబు గారు చూసుకుంటారు. ముందు నేను చెప్పింది చేసేయండి. మాస్టర్ ఐ నీడ్ ఏ ఫేవర్. చెప్పరా. నిన్ననే ఒక అమ్మాయిని చూశాను, వారంలో పడిపో. రక్తం కక్కుని పడిపోద్ది. ఇందాక నేను చెప్పినవన్నీ డబుల్ డోస్ తెప్పించి మళ్ళీ ఏమైందిరా? నేను అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. టోటల్ డిఫరెంట్ సినారియో. ఆహా, ముందేదో చేస్తే ఆ గుండు ప్రేమలో పడే, తర్వాత నేను పెళ్లి సంగతి చూసుకుంటా. అట్లన్నీ వాడబడితే మీరు చూసేదండి. కలిపిస్తున్నారే. ముందు మానవ ప్రయత్నం, తర్వాతే దేవుడైనా దెయ్యమైనా. గోస్ట్ బ్లెస్ యు. థ్యాంక్ యూ గ్రాండ్ మాస్టర్. ఎవరండి వీళ్ళంతా?
తప్పిపోయినా మన దేశ ప్రముఖులండి. ఇక్కడ పిల్లలు కొందరు జాతిపిత ఎవరు అంటే జార్జ్ బుష్ అంటున్నారు. ఆంధ్ర కేసరి అంటే ఏబ్రహాం లింకన్ అంటున్నారు. మన సంస్కృతిని పెద్దల్ని గుర్తు చేసినట్టు ఉంటుందని. గ్రేట్ మైండ్స్ థింక్ లైక్. నేను వీకెండ్స్ లో ఇలాంటి క్లాసెస్ కండక్ట్ చేస్తూ పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తూ ఉంటానండి. మై బాయ్ లిటరలీ వర్షిప్స్. మాట్లాడితే బాయ్ బాయ్ అంటాడు, ఏదో ఆఫీస్ బాయ్ లాగా. అసలు వీళ్ళందరినీ ఇలా చూస్తుంటే నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ చాలా కాలం తర్వాత చూస్తున్నట్టుంది. ఎక్స్ట్రీమ్లీ అచ్చా, నీకి వీరికి ఎవరో తెలుస్తాయి. సాహిబ్ గారు వచ్చారు, సరదా తీర్చేస్తాడు. సాయిబు నీకేంటి ఇక్కడ పని? ఇది మా సంస్కృతి, మా సంప్రదాయం. కులంది మతంది కాదు, దేశంది. మేరా భారత్ మహాన్. వీరికి ఎవరు చెప్పండి. చచ్చింది గుర్రం. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా. గౌతమి పుత్ర శాతకని బైక్ ఫ్రెండ్. వాహ్ క్యా నాలెడ్జ్ హై. నువ్వేంటి అసలు నా టాలెంట్ చూసి నేనే సర్ప్రైజ్ అవుతున్నా. మై బాయ్ తో లిటరల్లీ ఇన్నిసార్లు అవ్వాలి కాదండి. గాట్ ఇట్ మరి వీరికి ఎవరు? విత్ ప్లెజర్. నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఏడా ఉంటా. అగైన్ గాట్ ఇట్. గడ్డ ఉంది, గోల గన్నారెడ్డి. ఉద్దరు రైతా ఇద్దరు రైతా. వాహ్ క్యా లాజిక్ హై. గడ్డ ఉంటే గన్నారెడ్డి, పంచె ఉంటే రాజశేఖర్ రెడ్డి. భలే చెప్పారు సాహిబ్ గారు. అయితే ఈయనకి ఎవరు? గుర్రం బ్యాక్గ్రౌండ్ లో ఉంది, గడ్డమేమో ట్రిమ్ చేసినట్టుంది. కత్తి మరీ సిగ్నిఫికెంట్ గా ఉంది. కత్తి మహేష్ కాదనుకుంటా. ఎందుకీ కాదు? కత్తి ఉంటే కత్తి మహేష్, గంట ఉంటే గంటా శ్రీనివాసరావు. ఏమిలి షట్ అప్. पहले वाले श्री कृष्ण देवराय साहित्य सम्रांगणा सार्वभौमा बोलते हैं, सकल कला वल्लभा बोलते हैं. दूसरे वाले अल्लूरी सीताराम राजू अन्यो वीरू बोलते हैं. अंग्रेजों को पीछा पहुंचना है. నేను మీకు పోయిస్తున్నాను. वीर की शिवाजी महाराज उनका है. छत्रपति बोलता है. ప్రభాస్ బొరకలు ఏవేంటి? ఈయన సినిమా ఛత్రపతి కాదు, చరిత్ర ఛత్రపతి. తెలుసులేవే. అసలు సాయిబుకు తెలుసో లేదో అని టెస్ట్ చేస్తున్నా. పనిలో పని మీ అందరిని ఎంటర్టైన్ చేసినట్టు ఉంటుందని నాకేమీ తెలియదు యాక్ట్ చేశా. నువ్వు కూడా పట్టుకోలేకపోయావంటే ఐ డిడ్ గ్రేట్ జాబ్. పూజ ఐ క్యాచ్ యు లేటర్. చాలా పనులు ఉన్నాయి. ఇప్పుడు మనకేం పని లేవండి. పనులు ఉండవురా, క్రియేట్ చేస్తారు. వదిలే మై గాడ్. అతని ఫ్లోటింగ్ తట్టుకోలేకపోతున్నాను. థ్యాంక్స్ అండి. आप फिक्र मत कीजिए, हम आपके साथ हैं. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. పుల్లారెడ్డి గారు ఎలా ఉన్నారు? మత్తులో ఉన్నారు. అదే రెస్ట్ తీసుకుంటారు సార్. भाई साहब ये आने वाला कौन है? విడో ఫార్మసీ వైస్ చైర్మన్ విక్రమ్ తల్వార్ గారు. 12 క్యాషనర్స్ కి ఓనర్ కూడా. ఈ ఇయర్ చీఫ్ గెస్ట్ కూడా ఆయనే. సలావాలేకం. మీరు పెద్ద మనిషి అయినాయి. మీరు పెద్ద మనిషి కదా అని సాహిబ్ కి లాంగ్వేజ్ ప్రాబ్లం. ఈల్ది వల్ల అన్ని ప్రాబ్లమ్స్ అయినాయి. గెస్ట్ ది దగ్గర $1000 లాగేసినాయి. ఫెసిలిటీస్ ఏమి ఇవ్వకుండా మొత్తం మింగేసినాయి. ఏ సాహిబు నోరు మూసుకో. ఎన్ని ఆయనకి ఎందుకు? ఈయన పెద్ద మనిషి అయినాయి. నువ్వు వింటాను. పొలాట్ గేల్. మీకి చెప్పండి సార్, నమ్మిన వాళ్ళకి దోకా ఇవ్వటం తప్ప కాదా? తప్పే. మరి మోసానికి శిక్ష పడాలి వద్దు? శిక్ష పడాలి వద్దు? పడాలి. అయితే ఇమ్మీడియట్ ఇంప్లిమెంట్ చెయ్యాలి. పైకి పుల్లారెడ్డి గారికి మొత్తం చెప్పండి. ఇది బద్మాష్ గారు మాకి కలవనివ్వట్లే. షూర్. పేమెంట్ ఇచ్చామో లేదో పక్కన పెడితే ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ తో సెట్ చేయించాం. తమన్ని 3 రోజులు గదిలో పడేసి నిద్రపోకుండా పిండి మరీ పాటు చేయించాను. ఆ విశ్వగాడితో విశ్వ ప్రయత్నాలు చేసి నా టేస్ట్ దగ్గర లిరిక్ రాయించుకున్నానండి. ఇంత చేస్తే కాజల్ రావట్లేదా? ప్రభుదేవా కూడా రావట్లేదు. అదేంటి ప్రోగ్రామ్ అయిన వెంటనే పేమెంట్ చేస్తామని చెప్పాను కదా. క్రెడిబిలిటీ ఉండాలి కదా. అర్థమైంది. ఇది గ్యారంటీగా తనిఖీల భరణి గారి దెబ్బే. మీరు ఆయనకేసిన దెబ్బ. అందుకే మా మామగారు Hey, shut up, అంటున్నారు. you filthy ass. మీ మా అమ్మ బచ్చడం చోట ఒరే ఈవెంట్ ఫైనల్ రోజు ప్రోగ్రామ్ లేకపోతే ఆడియన్స్ కప్పు కప్పు చేస్తారు. వాళ్ళని కంట్రోల్ చేయడం కష్టం. గేస్ పడదామండి. తెప్పించండి. అక్కర్లేదు, నేను కాజల్ని రీప్లేస్ చేస్తాను. ప్రభుదేవాకి నాకి మ్యాచ్ చేస్తాయి. సవాల్ ఖతం. ఏ సాయిబు సెన్సెస్ గా మాట్లాడకు. పూజ మేమంటే మ్యాచ్ చేయొచ్చు, బట్ ప్రభుదేవ్ ఇస్ ప్రొఫెషనల్ డాన్సర్. ఇది అక్బర్ పక్కా ఎంటర్టైనర్. ఏ షో ఏకదమ్ బ్లాక్ బస్టర్. మిరియాల ఈసారి మన వాటా ఎంత? గాట్ ఇట్. 3.3 మిలియన్. ఏమి సాధించామనండి ఈ సెలబ్రేషన్స్? టార్గెట్ మీట్ అయ్యాం కాబట్టి సక్సెస్. सब लोगों को सलाम वालेकुम.
వెల్కమ్ వెల్కమ్ దా సాహిబ్ దా కూర్చో పెగ్గేస్తావేంటి మంచిగా వేస్తాయి లార్జ్. రెడీ ఉంది తీసుకోండి. అవును సాహిబు నువ్వేదో అబద్ధాన్ని బట్టలు తీస్తాను మోసానికి మేకప్ తీసేస్తానంటావు కదా మా మిరియాలని పెప్పర్ పౌడర్ చేసావు మరి మమ్మల్ని ఏం చేస్తావు మీకేమి చేసినాయి మీది బిల్కుల్ పెద్ద మనిషి ఉన్నాయి. మీ పెద్ద మనుషులు ఆ పుల్లిగాడు ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేయకూడదు అన్నాడు